ఏపీడబ్ల్యూజేఎఫ్ సమావేశం పొంగనూరు పట్టణంలో ట్రావెల్స్ బంగ్లాలో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ మనం చేసిన పోరాట ఫలితంగానే అక్రిడేషన్ జీవో వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. 26 జిల్లాలోన జర్నలిస్టుల డిమాండ్స్ డే రోజు మనం జరిపినటువంటి ఉద్యమం ఫలితంగానే మరుసటి రోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో అక్రిడేషన్ సంబంధించినటువంటి జీవో రిలీజ్ చేసింది. మళ్ళీ మనం ఒక డిమాండ్ పెట్టాము. ఆ జీవోలో కొన్ని జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా పునఃపరిశీలించమని చెప్పేసి ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బృందం వెళ్ళి ఒక విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తి మేరకే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కూడా మనకందరికి కూడా మెసేజ్లు పెట్టారు. ఏం పెట్టారంటే జర్నలిస్టులకు సంబంధించి ఈ అక్రిడేషన్ జీవోకి సంబంధించి ఏమన్నా క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే కూడా జీవోకి సంబంధించి మాకు తెలియజేసినంటే అవన్నీ కూడా క్రోడీకరించి మళ్ళీ ప్రభుత్వం ముందు మనం ప్రతిపాదన ఉంచుతామని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కూడా ఎలక్ట్రానిక్ అధ్యక్షుడు కూడా ప్రధాన కార్యదర్శి గారు మెసేజ్ పెట్టడం జరిగింది. తెలియజేస్తున్నాము. అలాగే జిల్లా అధ్యక్షుడు గంగరాజు గారు ఇక్కడ విచ్చేయడం మా అందరికీ ఆనందదాయకము. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్ర నాయకులు జయరాజు గారు ప్రసంగిస్తారు. ధన్యవాదాలు. గౌరవ అధ్యక్షుడు అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి మన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు, జిల్లా కార్యకర్తలకు, అలాగే అందరికీ ప్రతి పునాదాలు జరుగుతున్నాను. ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ ఎందుకు పెడుతున్నామంటే, మనము ఏప్రిల్లో ప్రకాష్ చెప్పినట్టు మహాసభ నిర్వహించాము. ఆ మహాసభలో ఏం జరిగింది, మనం ఏం చేయాలా, దానిపైన ఈరోజు చర్చిద్దామని చెప్పేసి ఈరోజు వచ్చాము. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా అందరికంటే ముందు ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఉంది. యూనియన్ కొట్లాడుతూ ఉంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మనం చేస్తూ ఉన్నాము. ప్రతి సభ్యునికి యూనియన్ ఎప్పుడు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నీతి నిజాయితీగా నిర్వర్తించాలని వారు కోరారు. అదే క్రమంలో నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులను సభ్యుల అనుమతితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పొంగనూరు నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడిగా మహమ్మద్ సైఫుల్లా, కార్యదర్శిగా శ్రీనివాసం ఎన్నుకున్నారు. ఇద్దరు కంగారు చెప్పుకోండా. ఇద్దరు కంగారు చెప్పుకోండా. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు, నియోజకవర్గ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, పొంగనూరు.